115 మిలియన్ మానసిక రోగులు భారతదేశంలో ఉన్నారు. అంటే సుమారు మీరు ఇలా చూసుకుంటూ పోతే కనీసం కొన్ని లక్షల మంది సైకాట్రిస్టులు అవసరం, అలాగే కొన్ని లక్షల మంది క్లినికల్ సైకాలజిస్టులు అవసరం డైరెక్ట్ గా సర్వీస్ ఇచ్చేదానికోసం. అంటే మన భారతదేశంలో ఎలాగ టెక్నాలజికల్ గా ఎవల్యూషన్ తీసుకొస్తున్నామో అలాగే మానసికమైన రుగ్మతలతో పాటు సమస్యలు ఉన్నాయి. సర్వసాధారణంగా ఒక జీవన ప్రమాణంలో 1 లేక 2 రకాల మానసిక సమస్యలకి రుగ్మతలకు లోనవుతాం. కానీ ఆ రుగ్మతల్లో మన భాగంగా మనం తీర్చే విషయంలో సమాధానం వాళ్ళకి సరైన పరిష్కార మార్గం చూపించే విధంగా మనం ప్రోత్సహిస్తున్నాం. భారతదేశంలో మానసిక సమస్యలకి అతి ముఖ్య కారణం మన కల్చర్, మన ట్రెడిషన్, మన కష్టాన్ని వదిలిపెట్టి వెస్టర్నైజేషన్ కావడం అనేది ఒక ప్రాథమికమైనటువంటి సమస్యగా మారుతుంది. నెంబర్ 2, మన విద్యా విధానాల్లో పలువైన మార్పులు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానికోసమే ప్రతి ఒక్క స్కూల్లో ఉన్నటువంటి సిబ్బందిలో ఒక టీచర్ని ప్రైమరీ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ గా ట్రైనింగ్ చేస్తే, అది మేము టీసాట్ తీసుకోగలిగితే దానికి కావాల్సిన ప్రపోజల్ మొత్తం కూడా నేను కూర్చొని ప్రిపేర్ చేస్తాను. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రాథమిక దశలోనే మానసిక సమస్యను గుర్తించి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల భారతదేశ పౌరుల్ని పరిపూర్ణమైన పౌరులు తయారు చేసేసరికి మన భాగస్వామ్యం అనేది ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.